ఏదైనా కోరిక ఉంటే అది ఫుల్‌ఫిల్ కావాలి, నెరవేరాలి అంటే ఏం చేయమంటారు? అమావాస్య రోజున ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ పవర్ వస్తుంది. ఎందుకనొచ్చు? ఈ తదాస్తు దేవతలు ఉంటారంటారు. నిజమేనా అండి? మనం ఏదైనా నెగెటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టినా, నెగెటివ్‌గా మాటలు మాట్లాడినా, పైన తదాస్తు అన్నారనుకోండి ఏమవుతుంది మేడం? నమస్తే, నేను మీ హరిత. అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి, మీ కోరిక నెరవేరుతుంది అంటున్నారు. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. అమావాస్య పవర్ఫుల్ డేగా మనం చెప్పుకోవచ్చు కదా. యెస్, అవును. అంటే ఏదైనా కోరిక ఉంటే అది ఫుల్ఫిల్ కావాలి, నెరవేరాలి అంటే ఏం చేయమంటారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. అమావాస్య రోజున ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ పవర్ వస్తుంది. ఎందుకనొచ్చు? చూడు మేడం, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రాలు ఉప్పొంగుతుంటాయి. మీరు చూడండి, గమనించండి. సో, మనలో కూడా కుండలిని శక్తి ఉంటుంది మేడం. అది పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంటుంది. ఎస్పెషల్లీ అమావాస్య రోజున మన మనసు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది. పౌర్ణమి కూడా ప్రశాంతంగానే ఉంటుంది. మనలో ఏది ఉంటే అది ఆకర్షించుకుంటాం. ఎస్పెషల్లీ అమావాస్య రోజు నెగటివిటీని తీసేయడానికి ద బెస్ట్ డే మేడం. మనలో గనక నెగటివిటీ ఎక్కువుంది మేడం. ఏం ఆకర్షించుకుంటాం? నెగటివిటీని ఆకర్షించుకుంటాం. నెగటివిటీ ప్లేస్ పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్ ఆకర్షించుకుంటాం. లక్ష్మీదేవి అమ్మవారు ఏ రోజు పుట్టిందంటారండి? అమావాస్య రోజే అంటారు. దివాళీ ఏ రోజు జరుపుకుంటాం జనరల్‌గా? అమావాస్య. సో, ఎందుకంటే చూడండి, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అమావాస్య రోజున మన నెగటివిటీ బయటికి వెళ్ళడానికి బెస్ట్ టైం. ఈ రోజు కల్లుప్పు ఉంటుంది కదా! కల్లుప్పు. ఆ కల్లుప్పును వాటర్‌లో వేసి గనక ఆ వాటర్‌తో మనం స్నానం చేయగలిగితే లోపల నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది మేడం. బెస్ట్ క్లెన్సింగ్. దాని తర్వాత ఎక్కువ మెడిటేషన్ చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలంటే అమావాస్య రోజు గనుక మనం ధ్యానం చేయడం వల్ల మనలో ధ్యానం చేయడం ఏంటి మేడం? శరీరం శుద్ధి అవ్వాలంటే ఏం చేస్తాం? స్నానం చేస్తాం. స్నానం చేస్తారు. మనసు శుద్ధి అవ్వాలంటే ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేయడం వల్ల లోపల ఉన్న నెగెటివ్ ఆలోచనలన్నీ బయటకొస్తుంటాయి. స్నానం, ధ్యానం. యెస్. హ్మ్. సో, అలా చేయడం వల్ల లోపల ఉన్నంత నెగటివిటీ బయటికెళ్ళిపోద్ది. అలా బయటికెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని, మన 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం దగ్గర మన లైఫ్‌లో మనం ఏది కావాలని మనం కోరుకుంటున్నామో, ఆల్రెడీ ఇప్పటికే జరిగినట్టుగా దర్శించాలి మేడం. సో, దానికోసం ఏం చేస్తారు? అమావాస్య రోజు ఈవినింగ్ టైమ్‌లో రాత్రి పడుకునే ముందు అమావాస్య రోజున కరెక్ట్ ఒక క్యాండిల్ వెలిగించండి. ఆ క్యాండిల్ వెలిగించి అదే ఫ్లేమ్‌ని చూస్తూ ఉండండి. అలా కొద్ది సమయం తర్వాత మనం కళ్ళార్పకుండా చూస్తే కళ్ళు బరువెక్కుతుంటాయి. అలా ఐస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ క్యాండిల్ ఉంటుంది. అక్కడ మీరు మీరు కోరుకున్న కోరిక జరిగినట్టుగా ఊహించుకోండి. చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తది. మనం ఒక క్యాండిల్ పెట్టుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఆల్రెడీ మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు నమ్మాలి మేము? ఎందుకంటే చూడండి మేడం, ఇదంతా ప్రిన్సిపల్ దేనిపై ఆధారపడి ఉంటదంటే యద్భావం తద్భవతి. అంటే మనం ఏదైతే భావిస్తుంటామో ఆ విధంగానే తయారవుతుంటాం. ఒకవేళ నా వల్ల కాదు, కాదు అనుకుంటే కాదు. నా వల్ల అవుతుంది. నేను చేయగలను. నాలో అది ఉంది. ఓకే. ఆ కెపాసిటీ ఉంది అనుకుంటే జరుగుతుంది. అంటే నమ్మకంతో పాజిటివ్ యెస్. మైండ్‌తో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా అంతే మేడం. అంటే నమ్మకం లేని చోట ఏది ఉండదు మేడం. నమ్మి చేస్తేనే పని చేస్తుంటుంది. కాకపోతే చూడండి, అమావాస్య రోజు ఎక్కువ ఆధ్యాత్మిక శక్తి కోసం బాగా ప్రయత్నిస్తుంటారు. అంటే ఎందుకు కొంతమందికి నమ్మకం అలా అంటే, ఆ రోజు ఏదుంటే అది అందుకోసమే ఆ రోజు ఏడవద్దంటారు. ఎస్పెషల్లీ వుమెన్స్ కంటతడి పెట్టొద్దంటారు. చిన్నపిల్లలను ఆ రోజు కొట్టొద్దంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మౌనంగా ఉండమని చెప్తా ఉంటారు. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నాదెక్కువ, నీదెక్కువ అనేసి వచ్చినప్పుడే గొడవలు జరుగుతుంటాయి జనరల్‌గా. ఆ రోజు సాధ్యమైనంత వరకు సైలెంట్‌గా ఉండమనే ఈ చెప్తుంటారు. తదాస్తు దేవతలు ఉంటారంటారు. నిజమేనా అండి? నిజం మేడం. నిజం. తదాస్తు దేవతలుంటారు. మనం ఏదైనా నెగెటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టినా, నెగెటివ్‌గా మాటలు మాట్లాడినా, పైన తదాస్తు అన్నారనుకోండి ఏమవుతుంది మేడం? లైఫ్‌లో అలాగే జరిగిపోతుంది. అలా కాకుండా పాజిటివ్‌గా ఉండడం అలవరుచుకోవాలి. మన గోల్స్, మన డ్రీమ్స్ పైనే మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో, నీకెంత వెయిట్ కావాలో నువ్వు అనుకుంటున్నావు? నీ పర్ మంత్ ఇన్‌కమ్ ఎంత కావాలి? నీకు రిలేషన్‌షిప్స్ ఎలా ఉండాలి? జాబ్‌లో గ్రోత్ ఎలా సాధించాలి? బిజినెస్‌లో కస్టమర్స్‌తో ఎలా కస్టమర్స్‌ని ఆకర్షించుకొని ముందుకు ఎలా వెళ్ళాలి? అవన్నిటి కరెక్ట్‌గా అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు ఒక సినిమాలాగా ఊహించుకోవాలి మేడం. పడుకునే ముందు ఒక సినిమాలో హీరో, హీరోయిన్ లెక్కనే మన జీవితానికి మనమే హీరో. మనమే హీరోని. అసలు క్లారిటీగా ఊహించుకొని, గొప్పగా ఊహించుకొని గనుక ఎవరైతే పడుకోగలుగుతారో చూడండి, ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది మేడం. బట్ మనం అడగడం నేర్చుకోవాలి. యూనివర్స్‌తో కమ్యూనికేషన్ అవ్వడం నేర్చుకోవాలి. అలా మీరు రాత్రి పడుకునే ముందు మీ జీవితంలో ఏది కావాలో ఆల్రెడీ ఇప్పటికి నాకు జరిగిందది. జరిగిన దృశ్యాన్ని దర్శిస్తున్నాను అని ఊహించుకుంటే
ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ అవుతాయండి హరిత గారు. అంటే మిగతా రోజుల కంటే అమావాస్య రోజు చాలా పవర్‌ఫుల్ డే కాబట్టి, ఆ రోజు మేనిఫెస్టేషన్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. యెస్. ఓకే. ఫాస్ట్‌గా 10 100% గ్యారంటీగా చెప్తున్నారు. 100% ఎంతో మందిని చూసాను మేడం. అమావాస్య రోజున చేయాలి. అదే విధంగా లోపల ఆ నెగటివిటీ అస్సలకే ఉండొద్దు మేడం. అసలు లోపల భయాలు, బాధ ఎంత అనుకున్నా నెగెటివ్ ఆలోచనలు వస్తే అప్పుడేం ఆ! చేయాలి? ఎస్పెషల్లీ ఏం చేయాలంటే అమావాస్య రోజు బ్లాక్ పేపర్, బ్లాక్ పెన్ తెచ్చుకోవాలి మేడం. మీరు ఇందాక అన్నారు కదా నెగెటివ్ ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎక్కడొస్తాయి మేడం జనరల్‌గా? మన మనసులో వస్తాయి. మన మనసులో వచ్చినటువంటి ఆ నెగెటివ్ ఆలోచనను బ్లాక్ పేపర్‌పై పెట్టేసేయండి ఆ రోజున. వేసేసి పేపర్ కాల్చేయండి. బయటికెళ్ళి కాల్చేయండి. మీ మనసులో ఉన్న ఆలోచనలు ఎక్కడికొచ్చినాయి మేడం ఇప్పుడు? పేపర్‌పై. పేపర్ ఏమైపోయింది? కాల్చబడింది. అంటే ఏంటి? నెగెటివ్ ఎనర్జీ నా నుంచి దూరం అయిపోయినాయి అని మీరు ఎప్పుడైతే భావించారో అవి బయటికెళ్ళిపోతాయి. తర్వాత ప్రశాంతంగా కూర్చోండి. మీ జీవితంలో మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో ఒక యెల్లో కలర్ పేపర్ తీసుకొని రెడ్ పెన్‌తో స్పష్టంగా రాసుకోండి. చాలా కోరికలుంటాయి గదా! ఒక కోరికే మీ రాసుకోమంటారా? ఇష్టం మేడం. ఎన్నైనా రాసుకోవచ్చు. లేదా ఒక కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు ఇంకొక పేపర్ తీసుకొని, ఆ పేపర్‌పై మీరు రాసి, ఆ రాసిన తర్వాత అది జరిగినట్టుగా ఊహించడం స్టార్ట్ చేస్తే, అవి త్వరగా రియాలిటీకి అవుతుంటాయండి హరిత గారు. ఇలాంటి అమావాస్య రోజు, ఇప్పుడు వచ్చే అమావాస్య రోజు మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నారు. యెస్. అవునండి. సో, మీ క్లాసెస్‌లో ఇంకా ఎలాంటి విషయాలు చెప్తుంటారు? మామూలుగా అటెండ్ అవ్వడం ఎలా? ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? ఏజ్ లిమిట్ వచ్చేసి 8 ఇయర్స్ నుంచి మొదలుపెడితే 8 ఇయర్స్. నేనేమంటానంటే, ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అటెండ్ అవ్వమని చెప్తాను. ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరితో కలిసి అంటే, ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మీరు అటెండ్ అవుతారో, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ హెవీగా ఉంటాయి. ఇంకోటి ఫ్యామిలీ అందరూ పాజిటివ్‌గా ఆలోచించడం యెస్. నేర్చుకుంటారు. యెస్. అందుకోసమే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించమని చెప్తుంటాను. దాంతో పాటు ఇప్పుడు ఒక డెమో క్లాస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఆ డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఒక సిస్టమాటిక్ వేరే విధంగా తీసుకొస్తున్నాం. ఆ మెయిన్ క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వాలంటే అందులో వైబ్రేషన్స్ పెరుగుతాయి. అంటే చూడండి మేడం, మనం లో వైబ్రేషన్‌లో ఉంటే లో రిజల్ట్స్ ఆకర్షించుకుంటాం. మనం హై వైబ్రేషన్‌లో ఉంటే హై రిజల్ట్స్ వస్తాయి. మనకు డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ కూడా హైలో ఉంటాయి. బాధ, భయము, చికాకు, అసంతృప్తి, అసహనం, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా లోలో ఉంటాయి. మనం ఎలా ఉంటామో దాటిని ఆకర్షించుకుంటాం. మన ఎనర్జీ లెవెల్ పెంచుకుంటే మనకు ఉత్తమమైనవి, ఉన్నతమైనవి మన జీవితంలోకి ఆకర్షించబడతాయి. సమస్యలు ఉన్నా, లేకున్నా హెల్తీగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మీ క్లాసెస్ అటెండ్ అవ్వొచ్చంటారు. యెస్. అవునండి. థాంక్ యూ విజయ్ గారు. థాంక్స్ ఫర్ కమింగ్. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకవి. క్లాస్ వినబట్టి గూడా 2, 3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలనుంది. రీసెంట్‌గా సార్ 15 డేస్ అవుతుంది. నాకు ప్రమోషన్ గూడా వచ్చింది సార్. మా బ్యాచ్‌లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ వుమెన్‌ని నేనే సార్ మెరిట్ ప్రకారంగా. అన్నీ గూడా కలిసొచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్.